హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జూలై 21 అనమాట, 2026. సేమ్ ఇయర్, నెక్స్ట్ ఇయర్కి వెళ్ళలేదు. సో ఏమంటారు, ఈరోజు గగన్ బర్త్డే అనమాట. లేదు, నేను తీసుకున్న చేదుగు నేను లడ్డు, మా చెల్లి డ్రై ఫ్రూట్ లడ్డు చేశాను అనమాట. అందులో నేను ఒకటి తిన్న చేదుగా అనిపిస్తుంది. ఐ మీన్ నాకు ఆ స్వీట్నెస్ సరిపోలేదు. సో విషయం ఏంటంటే, ఈరోజు గగన్ బర్త్డే అనమాట. యూజువల్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నా, గగన్కి తెలియదు. గగన్ ఆఫీస్కి వెళ్ళాడనమాట, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా. సో గగన్ యూజువల్గా తన బర్త్డే సెలబ్రేట్ చేసుకోడు. బర్త్డేస్ అనే కాదు, ఏ స్పెషల్ ఒకేషన్స్ తనకు సంబంధించినవి చేసుకోడు అనమాట. తనకంటే ఏది కొనుక్కోడు బేసిక్గా. ఏమంటారు, తన ఎంత ఎర్న్ చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఏం కొనుక్కోడు, ఏమీ నథింగ్. చెప్పాలంటే ఏదున్నా కానీ ఇంటికో అలానే ఇస్తాడు. కానీ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు తన కోసం తను ఒక వస్తువు తీసుకొని ఇది చేసింది. అట్లీస్ట్ నేనన్నా మంత్లీ ఏదో ఒకటి నాకంటూ నేను ఏదో ఒకటి ఇచ్చుకుంటా. అయితే స్కిన్ కేర్ కానీ ఏదో ఒకటి నాకంటూ నేను పెట్టుకుంటాను. లేదంటే నాకేమంటారు, నేను ఎర్న్ చేసేది ఇవంతా కూడా నాకు ఏమంటారు, అరే కొంచెం అన్నా మన కోసం మనం పెట్టుకోకపోతే ఎట్లా రా అని అనిపిస్తుంది. ఇంకా సో ఇంకా ఏమంటారు, గగన్ తన కోసం ఏం చేసుకో, బర్త్డేస్ అసలు సెలబ్రేట్ చేసుకోవడం అనమాట. సో నేను ఏం చేశానంటే, గగన్కి తెలియకుండా యాక్చువల్గా నేను అది బ్లింకిట్లో ఆర్డర్ పెట్టా. నేను చూపిస్తాను, పక్క లైటింగ్ వల్ల కనిపించట్లేదు. అవన్నీ సపరేట్గా వచ్చాయి. నేను మీకు ఇక్కడ ఫోటో ఏదైనా పెడతాను. వాటన్నిటిని థ్రెడ్ అది ఇచ్చారు, దానికి పెట్టాను. 79 రూపీస్ పడింది అనమాట బై ద వే బ్లింకిట్లో నాకు. అండ్ ద లైట్స్ కూడా నాకు 150 రూపీస్ సంథింగ్ పడ్డాయి. బ్లింకిట్లో ఆర్డర్ చేసుకున్నాను, కొన్ని రోజుల ముందే ఆర్డర్ చేసి పెట్టి లోపల దాపెట్టాను. మా ఇంట్లో లాకర్ ఏమంటారు అట్లంతా ఏం లేదు, జస్ట్ నార్మల్ వార్డ్రోబ్ ఉంటుంది అనమాట. సో బట్టల కింద అట్లంతా దాపెట్టి గగన్కి కనిపించకుండా పెట్టాను. ఇంక ఈరోజు గగన్ ఆఫీస్కి వెళ్ళాడు. ఇంకా నైట్ కూడా జస్ట్ ఏమంటారు, రొటీన్గా లేచినట్టే లేచాము, అంతా చేసుకున్నాం. అంత ఏం నథింగ్ స్పెషల్ బేసిక్గా. సో ఐ జస్ట్ వాంటెడ్ టు సర్ప్రైజ్ హిమ్ అనమాట. లేట్ నైట్ నా వల్ల కాదు, నాకు నిద్ర వస్తుంది. మేము లేట్ నైట్స్ బేసిక్గా సెలబ్రేట్ చేసుకోం. ఏదైనా ప్రశాంతంగా డే టైంలో హాయిగా చేసుకుంటే తనకి నిద్ర ఇది లేదు. సో అందుకని ఇప్పుడు టక్క తన ఆఫీస్కి వెళ్ళే టైం ఎంత అవుతుంది, 12 అయింది బేసిక్గా. ఇంకా మళ్ళీ ఈవినింగ్ మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని అన్నీ చేసుకొని నేను ఫ్రెష్ అవ్వాలి, అన్నీ ఉన్నాయి కదా అని ఫస్ట్ ఇది సెటప్ చేసుకుందామని జస్ట్ ఆల్రెడీ ఫస్ట్ నేను కర్టన్ ఏమంటారు క్రీమ్ కలర్ కర్టన్ మారుద్దాం అనుకున్నా. బట్ నేను బెడ్షీట్ బ్లూ బెడ్షీట్ వేస్తున్నా. సో అది కొంచెం కలర్ యాడ్ చేస్తుంది కదా, అది పైగా మరీ ఎక్కువ లేదు, వైట్ పైన లైట్ ఫ్లవర్స్, గ్రీన్ ఫ్లవర్స్ అవి వచ్చింది. సో దానికి అది లైట్స్ బర్త్డే హ్యాపీ బర్త్డే అని వస్తుంది కదా, అది అన్నీ ఫిక్స్ చేసి పెట్టేశాను అనమాట. సో ఇంకేమున్నాయంటే, ఇంకా నేను ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, ఊడ్చుకొని అంతా చేసుకొని బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసి తను వచ్చేలోపు. అండ్ ఈరోజు యాక్చువల్గా నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే, ఏదైనా స్పెషల్ ఐటెం నైట్ డిన్నర్ ప్రిపేర్ చేద్దాము అని అనుకున్నా. కానీ ఏమంటారు, మార్నింగ్ ఇడ్లీ చేసిన అది అట్లనే ఉన్నాయన్నమాట. జయంతి లేడు, ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాడు. నేను మర్చిపోయా, తను సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తాడు ట్యూస్డే. సో అది మర్చిపోయాను. ఇడ్లీలన్నీ నలుగురు కలిపేసాం, మా చెల్లి కూడా ఉంది, అట్లనే ఉన్నాయి. ఇంక సరేలే చికెన్ చేద్దాము, చికెన్ పలావ్ విత్ చికెన్ ఫ్రై అనుకున్నా. బట్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి చికెన్ పులుసు చేస్తాను. సో ఇడ్లీ చికెన్ పులుసు విత్ సమ్ రైస్ కర్డ్ అట్లా ప్రాపర్ మీల్ లాగా అట్లా ఉంటుంది కదా అని చెప్పాను. సో ఇది ప్రిపేర్ చేయాలి అండ్ నేను ఫ్రెష్ అవ్వాలి, ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ కేక్ కూడా ఈవినింగ్ వచ్చాక తను యూజువల్గా గగన్ దగ్గర నేను లొకేషన్ పెట్టించుకుంటాను, ఎక్కడున్నాడు ఏంటి అని చెప్పానని. ఎందుకంటే చాలా దూరం, ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ 35 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట ఇక్కడ నుంచి ఆఫీసు. అంతకుముందు మాకు పక్క బిల్డింగ్ ఉండేది, ఇప్పుడు గగన్ దూరం వెళ్ళాల్సి. సో అందుకని నేను లొకేషన్ పెట్టించుకుంటా, అరే ఎక్కడున్నాడు ఏంటి, నేను మాటిమాటికి ఫోన్ చేసి కనుక్కోలేను. కొంచెం టెన్షన్ పార్టీ బేసిక్గా. పైగా నేను చాలా యాక్సిడెంట్స్ అవి చూస్తున్నాను అనమాట, నేనే ఎక్స్పీరియన్స్ చేశాను, అందుకని అదొక భయం ఉంటుంది. ఇప్పుడు కార్లోనే వెళ్తున్నాను, బట్ స్టిల్ లొకేషన్ అది పెట్టించుకుంటాను. సో తను వచ్చి బయలుదేరుతాడు అనగా ఇంకా దేవుడి దగ్గర అన్నీ క్లీన్ చేసుకొని తను వచ్చిన వెంటనే కొంచెం సర్ప్రైజ్ అది చేసి దీపం అది పెట్టించుకొని నెక్స్ట్ కేక్ కట్ చేయిద్దాము అని చెప్పనని సింపుల్గా అని అనుకుంటున్నాను. పిలిచి తను ఏమంటారు రియాక్ట్ అవుతాడు ఏంటి అని చెప్పనని. తర్వాత గుడికి కూడా వెళ్దామా అని చెప్పన్నాడు. సరే వెళ్దాము, నాకు లొకేషన్ పెట్టు, నేను ఆ లోపల రెడీ అవుతా అని చెప్పా. సో ఇన్ కేస్ తను వస్తే దేవుడి దగ్గర పూజ చేయించి కేక్ కటింగ్ అంతా చేసుకొని నెక్స్ట్ టెంపుల్కి ఏదైనా వెళ్ళేసి రావాలి నైట్ లోపు.
అది ఈరోజు ప్లాన్. నా బర్త్డే నేను బేసిక్గా నేను షూట్ చేయలేదు ఈ ఇయర్ నా బర్త్డే, ఎందుకంటే నేను చాలా నీరసంగా అలసటగా ఉంది. అండ్ సండే ఏం అనిపించలే, మేమేం లీవ్ పెట్టుకొని స్పెషల్గా ఏం లేదనమాట. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నాం ఆ రోజు, అందుకని తీసుకోలేదు. June 28th నథింగ్ స్పెషల్ బేసిక్గా, అందుకని చేయలేదు. బట్ నాకు గగన్ సంబంధించిన కొంచెం స్పెషల్గా అనిపిస్తాయి. సో పైగా తను ఏం చేసుకోడు కాబట్టి నాకు తనకు చేయడం ఇష్టం, అందుకని ఐఎమ్ ఎక్సైటెడ్ అనమాట. విల్ హెయిర్ వాష్ చేసుకొని హెయిర్ మాస్క్ అప్లై చేసుకున్నాను అనమాట. దీని ముందు ఏం చేస్తుంటే ఇల్లంతా క్లీన్ చేస్తా, టక్ ఊడ్చేసాను కష్టపడి. నెక్స్ట్ చికెన్ కోసం అని చెప్పి ఇది ఏమంటారు ఆనియన్స్ టొమాటో చిన్నగా కట్ చేసుకున్నాను. అండ్ ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకున్నాను అనమాట. ఇదేంటి ఒక పెద్ద ఆనియన్, చెక్క, లవంగ, అది ఇలాచి అండ్ కొన్ని మిరియాలు వేసి నీట్గా గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మా చెల్లిని చికెన్ దమ్మని పంపించు నా పులుసు, దాన్ని మ్యారినేట్ చేసి పెడతాను ఫస్ట్. పెట్టి అవి చికెన్ పులుసు అవి స్టార్ట్ చేస్తాను. ఈరోజు ఇల్లు క్లీనింగ్ అంతా అయింది కాబట్టి ఇంకా చికెన్ అది పెడితే అది ఉడకడానికి టైం పడుతుంది. పులుసు నాకు రాదు యాక్చువల్గా పులుసు చేయడం, బట్ నేను మొన్న సండే కాక నా ముందు సండే ట్రై చేశాను అనమాట. నాకు దోశ విత్ చికెన్ పులుసు తిన్నాను సండే రోజు. సో ఆ రోజు వచ్చింది, కాకపోతే నాకు క్వాంటిటీ తెలియదు అప్పుడు. ఇప్పుడు నాకు క్వాంటిటీ ఐడియా ఉంది కదా, దాని ప్రకారం చేసుకున్నా. సో ఇది పెట్టేసి వెళ్ళి బాగా నీట్గా స్నానం చేసి బెడ్రూమ్ అంతా బెడ్షీట్స్ అన్నీ మార్చి నీట్గా క్లీన్ చేసి సెట్ చేస్తే సరిపోద్ది. అవన్నీ పెట్టేసాను కాబట్టి కాగా నచ్చే లోపల టక్కని సెట్ చేసి పెట్టుకోవాలి. అండ్ తను మోస్ట్లీ లొకేషన్ పంపిస్తాడు, పంపించకపోయినా కానీ పక్క దగ్గరే కేక్ ఒక విత్ ఇన్ ½ an hourలో వచ్చేస్తుంది అనమాట. సో మోస్ట్లీ 6కి ఆర్డర్ చేసానంటే కేక్ 6:30 కల్లా వచ్చేస్తుంది. టక్ పూజ అన్నీ చేసుకోవచ్చు. పిలిచి నేనేం బిహైండ్ ద సీన్స్ చేయలేదు అనమాట, ఎందుకంటే నాకు ఇల్లు వచ్చేసరికి ½ an hour పట్టింది. మా ఇల్లు చాలా పెద్దది. నేనేమో కొంగిలేళ్ళకి ఎట్లా ఊడ్చాను. ఫస్ట్ ఇవి మేజర్ థింగ్స్ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఫస్ట్ అది హ్యాపీ బర్త్డే అండ్ లైటింగ్స్ అది పెట్టేసాను అనమాట. మార్నింగ్ ఇల్లు క్లీన్ చేసేసాను, ఎందుకంటే దీపం అది పెట్టాలి కాబట్టి. నెక్స్ట్ నైట్ డిన్నర్కి అది చేసుకున్నాను. ఆఫ్టర్నూన్ వచ్చి పెరుగు పొటాటో ఫ్రై నా ఫేవరెట్ అనమాట. అది తినేసాం నేను మా చెల్లి. సో ఇప్పుడైతే చికెన్, ఇడ్లీ అండ్ సమ్ రైస్, పెరుగు నైట్ డిన్నర్. అది సర్ప్రైజ్ అవుతాడో ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు మోస్ట్లీ, ఎందుకంటే లాస్ట్ టైం కూడా తను చేసుకోడు. లాస్ట్ టైం కూడా మేము తిరుమల వెళ్ళాం. ఇన్కేస్ మీరు బ్లాగ్ చూడకపోతే చూడండి, ఉంటుంది ఛానల్లోనే. కుదిరితే నేను ఇక్కడ నా సైడ్స్ పెడతాను. సో అప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో చేస్తున్నాను అనుకున్నాడు కానీ బట్ కేక్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కేక్ ముందు రోజే తీసుకొచ్చి పెట్టి ఫ్రిడ్జ్లో దాచిపెట్టి జాగ్రత్తగా అది చేశాను. అండ్ కేక్ కటింగ్ అంతా అయ్యాక మేము తిరుమల వెళ్ళాము. అండ్ ఇప్పుడు తన ఆఫీస్లో ఉన్నాడు, తనకి లీవ్ కూడా కష్టమైంది, కుదరలేదు. ఇంకా మేము ఇద్దరం ఒక్కటే దగ్గర వర్క్ చేస్తాం కాబట్టి అస్సలు ఇంపాసిబుల్ అయిందనమాట. అందుకని సరే ఇంట్లోనే ఇలా సెలబ్రేట్ చేసుకుందాము అని చెప్పి ఇలా ప్లాన్ చేశా. నిజంగా లేదా పక్కన ఇటు మనం నేరుగా పార్క్ సైడ్ అట్లా మనం షవర్మా తెచ్చుకుంటాం చూసావా, ఆ సైడే వెళ్తే మెయిన్ రోడ్కి నేరుగా వెళ్తే అక్కడ ఒక షాప్ ఉంది, చికెన్ షాపు. నేను అనుకున్నా చికెన్ షాప్ ఉండదు, అది నేను పట్టేటప్పుడు అనిపించింది ఉండదేమోనని. షవర్మాకి వెళ్తాం కదా ఇక్కడి నుంచి ఇటు పార్క్ దగ్గర నుంచి మెయిన్ రోడ్ వస్తుంది కదా, పానీపూరి బండి వచ్చి దానికి ఆపోజిట్లో ఉంటుంది. చికెన్ వచ్చి మ్యారినేట్ చేయడానికి టైం నేను మా ఇంట్లో లైట్ వేసుకోలేదు, సరే మ్యారినేట్ అవ్వడానికి టైం పడుతుంది. ఈ లోపల నేను కనీసం బెడ్షీట్స్ అన్న మార్చి చేస్తాను. నేను ఇంకా వర్క్లో ఉన్నా, ఈరోజు ఏం వర్క్ లేదు కాబట్టి జాలీ అన్నట్టు ప్రశాంతంగా చేసుకుంటున్నాను అనమాట. సో పిల్లలు వచ్చే లోపల కనీసం షీట్స్ అన్నీ చేంజ్ చేసి అదన్నా చేసి పెట్టుకుందాం. టైము ఎంత అవుతుందబ్బా, 5 అయిందనమాట టైం. ఇంకొక నాకు తెలిసి మ్యాక్సిమం ½ an hour to 1 hourలో కగన్ స్టార్ట్ అవుతాడు. ఈ లోపల సెట్ చేసి పెట్టుకుంటే నేను రెడీ అవ్వాలి, డిన్నర్ ప్రిపేర్ చేయాలి, బెడ్రూమ్ అంతా సెట్ చేయాలి. కమ్ లెట్స్ గో. ప్రస్తుతానికి ఎట్టుందో చూపిస్తా అవతారం. మొత్తం వాటర్ బాటిల్, ట్యాబ్లెట్స్ అక్కడ మాత్రం అది కనిపిస్తుంది. ఇప్పుడు వెనక డార్క్ అవుతుంది కదా, అందుకని
లైట్స్ పెట్టి చూపిస్తా ఒకసారి. ఇదన్నమాట ఏమంటారు జస్ట్ విత్ లైట్స్, వెనకాల ఇంకా ఏమంటారు లైట్ ఉంది, వచ్చేప్పటికి కదా అది పోద్ది. హ్యాపీ బర్త్డే కొంచెం ఏమంటారు ఈ లైట్స్ కొంచెం డామినేట్ చేస్తున్నట్టున్నాయి అది, బట్ దట్స్ ఓకే. లైట్ ఆన్ చేస్తే ఇలా ఉంది, లైట్ ఆన్ చేస్తే బాగా అనిపిస్తుంది. మొత్తానికైతే ఏమంటారు ఇదంతా సెట్ చేసాను అనమాట, బెడ్షీట్ చేంజ్ చేసాను. నా దగ్గర ఉన్న వడ్లు ఇదే కొంచెం ఏమంటారు కలర్ఫుల్ కొంచెం బాగా కనిపించే బెడ్షీట్. అన్ఎక్స్పెక్టెడ్గా నేను రీసెంట్గా ఉన్న ఈ పిల్లో కవర్స్ అట్లా కొంచెం మ్యాచ్ అయ్యేదానికి అట్లా పెట్టాను అనమాట. ఇది ఒకటి పాప్ ఆఫ్ కలర్ లాగా పెట్టాను, అండ్ అది కొంచెం పింకిష్. ఇంకా అది కొంచెం నీట్గా క్లియర్ చేయాలి, లైట్స్ అవి ఆన్ చేసి పెట్టాలంటే. ఇక్కడ వచ్చి ఈ టేబుల్ పెట్టి దాని మీద ఏదైనా క్లాత్ ఏదైనా పెట్టి కవర్ చేస్తాం. అలా ఏమంటారు కూలర్ పక్కకు చెప్పలేదు, ఇగ్నోర్ దిస్ మెస్. టైం 6:20 అనమాట. నేను ఫ్రెష్ అయిపోయాను, ఇంకా తల ఆరబెట్టుకుంటా ఉన్నా. ఖగన్ ఇంకా స్టార్ట్ అవ్వాలి. తను యూజువల్గా పక్కన ఆఫీస్ వాళ్ళతో పాటు క్యాబ్లో వస్తుంది అనమాట. వాళ్ళు 4కి స్టార్ట్ అయ్యారంట, కానీ ఖగన్ వర్క్ ఉందని ఖగన్ రాలేదు. సో తను వచ్చేసరికి లేట్ అవుతుంది. నేనేమో చెప్పాను మేము గుడికి వెళ్దామని అనుకున్నాం అనమాట. సో నువ్వు గుడికి వెళ్ళాలి కదా, నాకు లొకేషన్ పంపు, నేను లోపల రెడీ అవుతాను అని చెప్పాను. హెడ్ బాత్ చేయాలి కదా, సో టైం పడుతుంది అని చెప్పాను అనమాట. చూద్దాం. ఇది వీళ్ళప్పుడు ఊరికి అట్లా టేబుల్ పెట్టి దాంట్లో వైట్ టవల్ వేసాను, నార్మల్ టవల్ అనమాట. ఊరికి నేను చాక్లెట్స్, సమ్ డార్క్ ఫ్యాంటసీ అండ్ ఓట్స్ బిస్కెట్స్ నట్టీస్ అది పెట్టాను. అండ్ కేక్ ఆర్డర్ చేయాలి, తన లొకేషన్ పంపిస్తే చేద్దామని. అండ్ అది కనిపిస్తుంది ఇప్పుడు కొంచెం బాగా. ఈ లోపల ఇక్కడ నా మెస్ ఉందన్నమాట, అదంతా క్లియర్ చేస్తే సార్టెడ్. ఈ లోపల తను వచ్చినప్పుడు నేను రెడీ అయిపోతా. స్టార్ట్ అయ్యాడు. కేక్ చాకో ట్రఫల్ కేక్ అది ఆర్డర్ చేసాను అనమాట. మేము అసలు కేక్స్ అవేమి తెచ్చుకోము, బట్ తెలియదు ఎట్లుంటుందో, ట్రై చేయాలా. సో తను వచ్చేసరికి కనీసం ఒక 45 minutes పడుతుంది, కేక్ రావడం ఇంకొక 1/2 hour పడుతుంది. ఈ లోపల నేను టక్క రెడీ అయిపోతే సరిపోద్ది. రెడీ అయిపోయాను అనమాట. రెడీ అంటే ఏం లేదు, జస్ట్ మాయిశ్చరైజర్, పౌడర్, బొట్టు, హెయిర్ బా, అంతే సింపుల్గా. మళ్ళీ నైట్ టైం కదా ఏమంటారు, ఈ మధ్య నాకు మేకప్ కన్నా సింపుల్గా ప్రశాంతంగా ఉంటే మేలు అనిపిస్తుంది. ఎందుకంటే నైట్ ఫేస్ వాష్ చేసుకుని వాటికి ఓపిక రాకుంది. కేక్ ఇంకొక 15-20 minutesలో వచ్చేస్తుంది. కాకని కూడా ఒక 40 minutesలో వచ్చేస్తాడు. చికెన్ పులుసు, సూప్, వాట్ ఎవర్ యూ కాల్ రెడీ అనమాట. నేను ఇంత నూనె వేసాను అనుకోద్దా, పైన నూనె అంతా నేను వేయలేదన్నమాట. నేను చాలా తక్కువ వేస్తాను. ఏమంటారు చికెన్లోనే ఫ్యాట్ ఎక్కువ ఉంది బేసిక్గా. నేను అది గమనించుకుని వేసేసాను. యూజువల్గా తీస్తాయా, తీయకుండా వేసా హడావిడి అయిపోయింది. బర్త్డే అప్పుడు పెట్టిందనమాట, నా దగ్గర ఇంకా ఉంది. అది ఊరికే టేప్ వేసి అట్లా అతికిచ్చాను, చూడాలంటారు నాకు వస్తుంది ఉంటుంది. నేను దీని మీద రాయమని చెప్పా, వాళ్ళు ఏమో రాయలా. సో ఇది నేను ఆర్డర్ పెట్టుకుని 2 వాళ్ళు ఇచ్చారు, అండ్ ఆ కేక్ వాళ్ళు ఇచ్చింది, ఇది నేను తీసుకున్నాను. వాళ్ళు ఇస్తారని తెలియక తీసుకున్నాను. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Gagan. Happy birthday to you. Happy birthday Nana. Thank you Nana. Thank you. చాక్లెట్ కేక్ కేక్ తినానని చెప్పి కేక్ తెప్పించి అంతేలే. డార్క్ ఫ్యాంటసీ, డార్క్ నైట్లకి అందరికి డార్క్ ఫ్యాంటసీ. పడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే గగన్. Many more happy returns of the day Gagan. కట్టప్ప జయంత్రాలా మొగం బాగా నీట్గా తీసుకున్నా. ఓకే ఓకే మటుకు అందంగా కనపడాలి, మేము మటుకు అందంగా కనపడకూడదు. ఓకే వెళ్ళి ఫేస్ వాష్ చేసుకో. మేము ఆల్రెడీ అందంగానే ఉన్నాం. ఇక్కడ ద కేక్. చాలా కట్ ఇదేంటన్నా ఇది?
ఐ లవ్ యూ అని ఉంది కదా. ఏం రా, నేను వాడికి రాయమని ఇచ్చా, వాడేం రాయలా చెత్తనాయాలు. నా పేరు కూడా రాయలేనా? అదే కదా, నేను బర్త్డే విషెస్ కూడా మెసేజ్ పెట్టిన వాడు రాయలా. సరే మొహం కడుక్కో రాబో, కడుక్కొని వచ్చి. సరే ఓకే థ్యాంక్ యూ. అయిపోయింది అనుకున్నాను కేక్ ఆల్రెడీ. కట్టప్ప పొడి చేసింది. జమిని 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 జమిని. ఇప్పుడా లాస్ట్ 10 daysగా అనుకొని లాస్ట్ మొన్న ఏమంటారు బ్లింకిట్ ఆర్డర్ పెట్టా కదా, ఆ రోజు ఒకటేసారి ఆర్డర్ పెట్టుకొని తెప్పించి లోపల దాపెట్టుకున్నాం. కేక్ దొబ్బేసేలా ఉంది. పొద్దున నువ్వేమో అక్కడ హెయిర్ డ్రైయర్ తీస్తున్నావు కదా, అప్పుడు ఆడో బయటికి పడిపోతే ఆడో పెట్టున్నాను అనుకునే కేక్ కాదు అది రైస్. ఓకే ఏదో పుట్టాం చేసేసుకుందాం. మళ్ళీ మళ్ళీ పుడతామా ఏంటి? ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ అవుతుంది కదా, మళ్ళీ మళ్ళీ పుడతామా ఏంటి? చెప్పు నన్ను మొహం కడుక్కుంది ఆ పిల్ల. ఆ పిల్ల తినేది మేజర్ పార్ట్ మీరే తినాలా, నేను తినను కదా ఎక్కువ, నేను ఒక చిన్న పీస్ తింటా అంతే. కానీ నాన్న చెమటలు బట్టి బాగుతున్నాయా? నానా క్యాండిల్ ఊపే పద్ధతి లేదు నాన్న నాకు. డబ్బులు పెట్టి మరి ఏం కాదు. హ్యాపీ బర్త్డే కూడా నేనే పడుకుంటా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. తెలియక నేను ఎక్స్ట్రా క్యాండిల్ ఎక్స్ట్రా కత్తి ఆర్డర్ పెట్టా. బాగుంది. రోలెక్స్ దేర్ ఇస్ నో ప్యూర్ చాకో కేక్, చాకో ట్రఫుల్ కేక్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నాన్న. తిట్టు లేదా తిట్టు నానా అంత టైం లేదు నానా. థ్యాంక్ యూ ఉరికి 4 నుంచి మొదలు పెడితే 3 గంటలు పట్టింది. నేనేం చెప్తున్నాను, చికెన్ తీసుకొని వచ్చింది మళ్ళీ పోయా పైరు బట్టలుంటే బట్టలు తీసుకొచ్చా. చిన్న పిల్లవా నువ్వు? మా నాన్న అన్నాడు ఎవరో ఒకరు పోవాలి మా నాన్న దగ్గరికి. మా నాన్న ఇప్పుడే చెప్పలా, వస్తా అన్నాడు. మేబీ నెక్స్ట్ వీక్. అదే కదా ఎవరో ఒకరు పువ్వాలు పిలుచుకురావాలన్నట్టు చెప్తున్నాను. నువ్వు తింటున్నా నేను బాగుంది టేస్ట్. వైల్డ్ గా వేస్ట్ తినే వాటిని వేస్ట్ చేయకూడదు కదా. నేను ఒకసారి కేక్ అంతా వేస్ట్ చేసి తొందరలో జర్మనీకి వెళ్ళిపోతుంది. ఇదే ఫేవరెట్ పార్టీ. బై బై. కేక్ కటింగ్ అయింది. ఇప్పుడు వెంటనే గుడికి వెళ్తున్నాం. మళ్ళీ గుడి క్లోజ్ చేస్తారు అని చెప్పి వెళ్ళేసి వచ్చాక తినాలా. ఆకలేస్తుంది. కేక్ వరకు తిన్నా, ఎక్కువ తినేదానికన్నా. బ్యాక్ హోమ్. మా హోమ్లెస్ సిస్టర్, వీఆర్ ఇన్ హోమ్ విత్ మై హోమ్లెస్ సిస్టర్ అనమాట. ఇప్పుడు ఇంకెళ్ళి డ్రెస్ అది చేంజ్ చేసుకొని ఇడ్లీ చికెన్ పులుసు